రైలు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్కు 26.81 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చెందుతుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ స్టేషన్ పలక్నామా కాచిగూడ స్టేషన్లో ఉంది. రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు ముఖ్యంగా హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి పశ్చిమ ప్రాంతాలకు ఉద్యోగ వ్యాపార నిమిత్తం వెళ్లేవారు ఈ స్టేషన్ కు వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ రోజుకు సుమారు 50 రైళ్లు ఆగుతాయి. ఇక నూతన ముఖద్వారం, రెండవ ప్రవేశం ద్వారా వద్ద స్టేషన్ భవన అభివృద్ధి కూడా జరుగుతుంది. స్టేషన్ ఆవరణ ప్రాంతం కూడా అభివృద్ధి జరిగే దిశగా ఉంటుంది. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఉంటుంది. ఇక రెండవ ప్యాసింజర్ లిఫ్ట్లు, 2 ఎక్స్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ ఉపరితలం మెరుగుదల, అదనపు ప్లాట్ఫామ్ పై కప్పులు కూడా ఉండబోతున్నాయి. కనోట్స్ అండ్ వెయిటింగ్ హాల్ లోపలి పునరుద్ధరణ కూడా జరగబోతున్నాయి. దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు కూడా ఉండబోతున్నాయి. నూతన సూచిక బోర్డులు, నూతన ఫర్నిచర్ కూడా చేయబోతున్నారు. ఇక మరోవైపు వెయిటింగ్ హాల్ మెరుగుదలలో ఫుట్ ఓనర్ బ్రిడ్జ్, గిడ్డర్ల ఏర్పాట్లు పనులు కూడా పూర్తయ్యాయి. పార్కింగ్ కి సంబంధించి షెడ్ల కాంపౌండ్ లో వాల్ నిర్మాణం చివరి దశలో ఉంది. లిఫ్ట్లు, ఎస్కలేటర్ల షీటింగ్లు కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. అన్ని పనులు ఏకకాలంలో జరుగుతుండగా డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఈ పునరాభివృద్ధి పనులు పూర్తయితే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించనుంది.